దొరా దొరా ఏంటిది? అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. అందుకే ఈ అమ్మల కన్నా అమ్మని అడుగుతున్నాను, నా శ్యామకు ప్రాణభిక్ష పెట్టమని. దొరా ఈ అమ్మ నిన్ను కరుణించింది. ఆ కోన కళ్ళు తెరిచింది దొరా. ఒక్కసారి చూడు దొరా. ఇంతవరకు స్పృహలో రాలేదని గోళ చేసావు కద్దరా. ఇప్పుడు చూడు ఈ కోన ఎలా చూస్తుందో. నోట్లోంచి మాట కూడా వస్తుంది. అక్కడే నిలబడిపోయింది దొరా. రా. శ్యామ్, శ్యామ్, ఇప్పుడే కదా తన స్పృహలోకి వచ్చింది, మళ్ళీ ఏమైంది? కంగారు పడకుదరా. ఒక్కసారి స్పృహలోకి వచ్చిందంటే ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఇక్కడే ఉండి తనతో మాట్లాడుతుండదరా. నా మాటలు తనకి వినిపించాలి కదా. మీరు మాట్లాడుతూ ఉన్నాను దరా, తను వింటుంది. నేను ఇప్పుడే వస్తాను. ఒకవేళ నేను వచ్చేలాగా కళ్ళు తెరిస్తే మీరేం కంగారు పడకండి. కొద్దిగా గంజి చేసి ఇవ్వండి. నీరసం తగ్గి సత్తు వస్తుంది. కంగారు పడకుదరా. జాగ్రత్త దొరా. శ్యామ్, శ్యామ్, come on, open your eyes. ప్లీజ్ శ్యామ్, మాట్లాడు. నేను సూర్యని, నీ సూర్యాని, నీ చేదు కాఫీని శ్యామ్. ఎందుకు ఎందుకు చేసావు శ్యామ్ ఇలా? అసలు నిన్ను అక్కడ నిల్చోమని చెప్తే నువ్వు ఇంకా ముందుకు ఎందుకు వెళ్ళావు? శ్యామ్, నీకేమన్నా అయితే నేనేం కావాలి చెప్పు శ్యామ్. అసలు నువ్వు చేసిన పనికి నిన్ను శ్యామ్, నిన్ను స్థితిలో చూస్తానని కల్లో కూడా అనుకోలేదు శ్యామ్. ఐ లవ్ యూ శ్యామ్, లవ్ యూ.
జయంతి, ఆ సమంత ఇంకా కనిపించలేదు. బేబీ చాలా అనీజీగా ఫీల్ అవుతుంది. అందుకని నేను బేబీ వెళ్ళి కాటేజీలో. ఏంటి, మీరు మాత్రం కాటేజీకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారా? అబ్బేబే, అట్ట ఎట్ట కుదురుద్దమ్మా, అస్సలు కుదరదుగాక కుదరదు. ఆ శ్యామ్ దొరికే వరకు అందరూ ఇక్కడ ఉండాల్సిందే. ఏమైంది చిన్నమామయ్య గారు, ఇలా భయపడుతున్నారేంటి? నీకు చెప్పిన అర్థం కాదులేమ్మా. ఆంటీ, మామ్ చెప్పింది కదా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. సో మాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఉంటుందా తల్లి? అది కాదు జయంతి, జస్ట్ అర్థం చేసుకోవచ్చు కదా. మీరే అర్థం చేసుకోండి రత్నమాల గారు. మస్కిటోస్ కుడుతున్నాయి ఇక్కడ. నా దగ్గర దోమల తరివేసే మందు ఉంది, ఇవ్వమంటారా? ఆంటీ, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను వెళ్ళాలి, ప్లీజ్. తప్పమ్మా, మా అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడుండగా వెళ్ళిపోవడం మంచిది కాదు. ఆంటీ, మీరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. మామ్ వస్తే రండి, లేకపోతే మానుకోండి, నేను మాత్రం వెళ్తున్నాను. బాయ్. ఏయ్ బేబీ, బేబీ, ఏయ్ అమ్మా, సామాన్య, బేబీ, రత్నమాల గారు, బేబీ, రత్నమాల గారు, బేబీ. అయ్యో చెల్లి, కోడలిగా భలేదాన్ని ఎంపిక చేసుకున్నావు. దీనికి అసలు అయ్యో పాపం అని జాలి దయ ఏ కోసానా లేవనుకుంటా. ఇలాంటిది అసలు ఎక్కడ దొరికింది నీకు? చిన్నమామయ్య గారు, మీరు మీ చోటుకెళ్తే నేను ఇక్కడ కూర్చుంటాను. అలాగేనమ్మా. అమ్మా, ఏంటి సార్, ఇప్పుడు ఎలా ఉంది నీకు? హెడేక్గా ఉందా? హెడేక్గా ఉందా అంటే తలూపుతావేంటి? తల ఆడించకూడదు, ఆయన తల కదిలించొద్దని చెప్పాడు. నీకేమైనా పిచ్చా? తలాడించొద్దంటే మళ్ళీ అదే పని చేస్తావేంటి? చెప్పిన మాట వినవేంటి శామ్? సూర్య, ఒకసారి నీ హ్యాండ్ తీయవా? నువ్వు ఏడవకూడదు. శామ్, నీకు ఆకలిస్తుందా? నీకు ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆయన నువ్వు కళ్ళు తెరవగానే నీ గంజేదో ఇవ్వమన్నాడు. బట్ గంజి ఎలా చేయాలో నాకు తెలీదు. ఉండు, నేను ఇలా ఆయన పిలుచుకొస్తాను. సూర్య, నేను చెప్తాను. నువ్వు చెప్తావా? నీకొచ్చా? నీకు గంజి తయారు చేయటం వచ్చా? సూప్ కాచినట్టేగా. అయితే నువ్వు చెప్తూ ఉండు, నేను తయారు చేస్తాను. బట్ డోంట్ మూవ్ యువర్ హెడ్, ఓకే? అలాగే. అర్థమైందా? చెప్తూ ఉండు చాలు. చెప్పానా? అసలు తల కదపటానికి వీల్లేదు. నువ్వు ఇక్కడి నుంచి చెప్తూ ఉండు, నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి నేను అక్కడ తయారు చేస్తాను. సరే, నేను చెప్తా, నువ్వు వెళ్ళు. పొయ్యి ఇక్కడ ఉంది. వద్దు, చేదు కాఫీ. నీకు పొయ్యి వెలిగించడం రాదు కదా?
చూసావా ఎలా వెలిగించాను? సూర్య అంటే ఏమనుకుంటున్నావు? అక్కడ మిల్క్ ఉన్నాయా? ఉన్నాయి. పాలు అందులో పోయి. ఓకే. ఛ! వీళ్ళు చెప్తే వినరు. హోల్ నైట్ మొత్తం నిద్ర లేకుండా ఈ టెంపుల్లో ఎలా ఉంటావు? అసలు ఈ సామాన్య నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఆల్రెడీ పిచ్చి పని చేసింది. ఇంకా ఏమేం పిచ్చి పనులు చేస్తుందో, ఎక్కడికి వెళ్ళిందో. సామాన్య, బేబీ సామాన్య. ఒక పిచ్చి పని చేసిందా? ఇంకో పిచ్చి పని చేస్తుందేమో అంటుందేంటి? అసలు ఈ సామాన్య ఏం చేసింది? ఈ సామాన్య ఎక్కడికి వెళ్ళింది ఇంత నైట్ టైంలో? నెక్స్ట్. వెయిట్ చేయి, పాలు కాగని. ఎంతసేపు పడుతుంది? వెయిట్ చేయి. పొంగుతున్నాయి. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు అక్కడ ధనియాలున్నాయా? ఉన్నాయి. ధనియాలు తీసుకొని పాలలో వేయి. పోసాను. బాగా మరగనివ్వు. అవి కొంచెం కాగనివ్వు. అవును, గంజి చేయటం ఇలా కాదేమో. నీకు సరిగ్గా తెలుసా? నాకెందుకులే, తాగేది నువ్వే కదా. ఇప్పుడు ఆ మరిగినవి ఒక గ్లాస్లో వడపోసుకొని తీసుకొనిరా. ఓకే. శామ్, షూర్ కదా? ఇది గంజే కదా? తాగు. వాట్? తాగు సూర్య. నేను తాగటం ఏంటి? నా కోసం నిద్రపోకుండా ఉంటావు కదా, అందుకే. ఏంటి శామ్, నువ్వు ఆకలిగా ఉందన్నావని గంజి తయారు చేస్తే నువ్వు ఇలా అంటావేంటి? అది గంజి కాదు, ధనియాల కాఫీ. తాగు. నేను నీకు గంజి చేసి ఇవ్వాలనుకుంటే నువ్వు ఇలా చేసావేంటి శామ్? సర్లే, పోనీ ఈ కాఫీ అన్న తాగు. నో, నాకేమీ తాగాలని లేదు. చేదు కాఫీ. ఏంటి, మళ్ళీ కాస్త మగతగా ఉందా ఏంటి? ప్లీజ్. ఇంతలోనే జ్వరం వచ్చిందేంటి? కాఫీ చల్లారిపోతుంది. తాగు చేదు కాఫీ ప్లీజ్. నైస్, చాలా బాగుంది. అవును, ఈ ధనియాలతో కాఫీ చేయటం నీకెలా తెలుసు? మన ఎంగేజ్మెంట్ అయితే ఆ తర్వాత నీకు స్పెషల్గా ఈ
ధనియాల కాఫీ కలిపి ఇవ్వాలని గూగుల్లో చూసి నోట్ చేసుకున్నాను. సరే, నేను కాఫీ తాగాను కదా, మరి గంజి ఎలా తయారు చేయాలో ఇప్పటికైనా చెప్తావా? లేదు, నేను చెప్పను. చెప్పవా? నేను చెప్తే ఇప్పుడు నా పొయ్యి దగ్గర కష్టపడి నా కోసం గంజి కాస్తావు. అందుకే చెప్పను. ఓ, మాకు రాదా? మేము చేయలేమనుకుంటున్నావా? చేస్తాను, చూస్తూ ఉండు. కానీ ఒక కండిషన్, నేను చేసుకొచ్చిన గంజి ఎలా ఉన్నా నువ్వు తాగాలి. ఇప్పుడు వద్దు సూర్య. చూస్తూ ఉండు, ఎలా పెడతాను గంజి. చిటికెలో చేసుకొస్తాను, ఉండు. నువ్వు చెప్పాలా ఏంటి? గంజి చేయటం నా చేత కదా, చూస్తూ ఉండి ఎలా చేస్తాను. ఎస్, నేను విన్నది సూర్య గొంతే. వీడేంటి నన్ను ఫాలో అవుతున్నాడు? వీడి కంటికి కనపడకూడదు. అమ్మా, ఇంతలో ఎటు మాయమైపోయింది? ఎట్టు వెళ్ళిందబ్బా? ఇదిగో, దీన్ని గంజి అంటారో లేదో నాకు తెలీదు, బట్ నీ కోసం కష్టపడి తయారు చేస్తున్నా. చేతులు కూడా కాలుతున్నా ఇక్కడ. వద్దు సూర్య. వేడి వేడి గంజి రెడీ. నాకు చేత కాదనుకున్నావు కదా, చేశాను. కానీ ఎలా ఉన్నా తాగాలి, సరేనా? వద్దు సూర్య. నథింగ్ డూయింగ్. ఎంతో కష్టపడి తయారు చేస్తే వద్దంటావేంటి? పైగా ఏమీ తీసుకోకపోతే నీకు తలనొప్పికి తోడు నీరసం కూడా వస్తుంది. తాగు సార్.
తాగు శ్యామ్ మెల్లగా.